శ్రావణ మాసం వచ్చిందంటే చాలామంది వంటలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటారు. సో రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు ఏతారా డామినోస్ డామినోస్ నగరం అయితే మనం వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లుందో. వావ్. ఏంటంటే సన్సెట్ అయిపోతుంది, ఒక సైడ్ ఏంటంటే బోటింగ్ అవుతుంది చూడొచ్చు. ఇందులో ఒక 1/2 వాటర్ వేసుకుందాం. ఎన్ని మార్కులు ఇస్తా చెప్తా. బాగుంది. ఎన్ని మార్కులు? 100కి 100. అంతే అంటావా? బాగుంది, సూపర్. చూసినావతారు. భలే. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ క్యాంపింగ్ అయితే లక్నోలో చాలా బాగా జరిగింది. సో ఇప్పుడే లేచాను నేను, ఇంకా ప్రియా లేవలేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. శ్రావణ మాసం వచ్చిందంటే చాలామంది వంటలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటారు. సో అందులో భాగంగా మేము కూడా వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీతో బయలుదేరినాం అనమాట. అక్కడ ఏంటంటే మనం క్యాంపింగ్ కూడా చేయబోతున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. సో ఈ క్యాంపింగ్ అనేది రెయినీ డేతో మనకి గందరగోళం అయిపోతుందా, లేదంటే ఒక మెమొరబుల్గా మారిపోతుందా అనేది ఈ జర్నీ చూడడానికి మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ కమ్ విత్ మీ. పెట్రోలా? డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఇక మనకి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. ఇక మనకి ఏంటంటే ఒక వర్షం పడ్డా కార్ లాగొచ్చి ఏదన్నా కూడా అట్లా. ఇక్కడ నుంచి మన డెస్టినీ ఎంత దూరం ఉంటుంటారు? ఈ నుంచి 70-80 కిలోమీటర్లు ఉంటుంది. 70-80 ఫుల్ వర్షం పడేటట్టున్నది నాకు తెలిసి. వాతావరణం అయితే ఘోరంగా ఉన్నది. ఇంకొక 50 మినిట్స్లో మనం అంటే 1-4 వరకు అట్లా మనం రీచ్ కాబోతాం. మనం ఏంటంటే లక్నవరంకి. సో అక్కడికి వెళ్ళినాక వర్షాన్ని చూసి అక్కడ క్యాంప్ వేయడమా, లేకుంటే వేరే లొకేషన్కి వెళ్ళడమా, లేకుంటే ఇంకా వేరే ప్లేస్ చేంజ్ చేయడమా చూడాలి. అడిగి స్టార్ట్ అయిన పంచలి వర్షం చూడాలి, సాయంత్రం ఎట్లా వర్షం పడుతుందా పడదా ఏంది అనేది. రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు ఏతారా డామినోస్ డామినోస్ అసురువాసిన కౌశికులారా.
వావ్, చాలా అంటే చాలా బాగుంది. లక్నవరంకి వచ్చేసినాం మనం. ఎంతమంది అంటే అంతమంది వచ్చిళ్ళు. చాలా మంది లేక్ చూడడానికి వచ్చిళ్ళు. బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు, వీడియోస్లో చూడడమే, కానీ కాకపోతే ఫస్ట్ టైం. లక్నవరం అయితే మనం వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లుందో. సో మొత్తానికి అయితే ఏంటంటే ఈవినింగ్ 5 అయిపోతుంది. లక్నవరం రీచ్ అయిపోయినాం. ఇప్పటి వరకు మొత్తం వర్షం పడేలాగా ఉండే వెదర్ ఇప్పుడు ఒకటేసారి ఎండ్ అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతున్నది. చూడండి ఎంత బాగుందో వెదర్, ఎంత బాగుందో. నైట్ కూడా ఇట్లనే ఏంటంటే వర్షం పడకుండా ఉండాలి కదా ప్రియ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనకి కొంచెం దిగి ఆడుకునేలాగా ఉంటే బాగుండు. ఒకసారి అడగాలి వీళ్ళని అడిగి. మనకు అక్కడ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది ఇలా చిన్నగా వైట్ కలర్లో కనిపిస్తుంది. మనకు అక్కడ కూడా స్టే చేయొచ్చు, ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. సో వాటర్ బాగున్నాయి. లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు వాటర్ సరిగ్గా లేకుంటుండే. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్. మనకి ఇది ఒక ఎంట్రన్స్. మనకి ఏంటంటే నేను ఎవరు ఉండరని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఏంటంటే ఓకే. అది కూడా ఇంకో బ్రిడ్జ్, ఇది ఒక బ్రిడ్జ్, అది ఇంకో కేబుల్ బ్రిడ్జ్, అది ఇది ఇంకో కేబుల్ బ్రిడ్జ్, మధ్యలో ఐలాండ్. సో ఇప్పుడు దాకా వర్షం కొట్టింది, ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా కొడుతున్నారు. ఫుల్ ఎండ కొడుతుంది, చెమటలు. దేవాంశ్ భయపడుతున్నాడు ఈ బ్రిడ్జ్ మీద నడవాలంటే. చిన్నాడు గుండెని చూపిరా భరత్. గుండు దీన్ని ఇచ్చాడు. గుండు గుండు ఏంటంటే కొన్ని ఫొటోస్ దిగుతుంది దేవాన్స్ తోటి. బాగుంది. సో ఈరోజు మన స్టే వచ్చేసి ఏంటంటే లక్నవరంలో ఇప్పుడు ఈరోజు క్యాంపింగ్. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇక్కడ క్యాంపింగ్. అవుట్ సైడ్ క్యాంపింగ్ ఇక్కడ ఉన్న వాటిలలో రూమ్స్ వేసి కానీ, సో అవుట్ సైడ్ క్యాంపింగ్ ఎవరు చేయలేదు. సో మనం ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. చూడాలి మనకి ఎట్లుంటుంది, ఏంది నైట్ ఏందని. మనం మధ్యలో ఐలాండ్కి వచ్చేసినాం, చూడవచ్చు మీరు ముందట. సో ఇక్కడి నుంచి లేదు జిప్ లైన్, కాకపోతే జిప్ లైన్ లేదు ఇప్పుడు. సో వాటర్ టాయిలెట్స్ కూడా పెట్టారు. ఓకే, టాయిలెట్స్ కూడా పెట్టారు. ఓకే, ఇక్కడ చిన్న క్యాంటీన్స్, ఫుడ్ సెక్షన్స్. వీకెండ్స్ కదా, వీకెండ్ రాకి ఇవన్నీ కలిసి రావడం. ఇక్కడ ఫోటోషూట్ కూడా అవుతుంది, బాగుంది. చాలామంది ఏంటంటే ప్రీ షూట్స్, బర్త్డే షూట్స్ పని చేస్తున్నారు కాబట్టి అందుకే ఇక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు. 5,000 ఏమో. ఆల్రెడీ షూట్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కాటేజ్. సో మనం ఇట్లానే అలానే ఇట్లా కొంచెం ముందరికి వచ్చి లెఫ్ట్కి వస్తే ఏంటంటే మనకి ఇక్కడ బోటింగ్. సో బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. 5:30 వరకు ఉంటుందంట బోటింగ్ ఇక్కడ. సో మనం బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. బోట్ అయితే ఎక్కేసినాం. మొత్తానికైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నోడు దేవాంశ్ ఫాంటా తాగుతుండు మంచిగా బయట చూసుకుంటూ. నాకు డౌట్, ఏం డౌట్? ఇప్పుడు కార్ డ్రైవింగ్ అంటే ఇట్లా అంటారు, బైక్ డ్రైవింగ్ అంటే ఇట్లా అంటారు, బోట్ డ్రైవింగ్ అంటే ఇట్లా అంటారు.
స్టార్ట్ అయిపోతుందండి, చూడొచ్చు మీరు. మెల్లిగా అలా ఏంటంటే లక్నవరం లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం వేరే ప్లేస్లలో వెళ్ళినాం కానీ ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. లాస్ట్ టైం వచ్చినాం కానీ అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేకుంటుండే, కానీ ఈసారి బాగున్నాయి ఫెసిలిటీస్. సో చూడొచ్చు ఎంత నీట్గా మధ్యలో ఐలాండ్. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఒక సైడ్ ఏంటంటే సన్సెట్ అయిపోతుంది, ఒక సైడ్ ఏంటంటే బోటింగ్ అవుతుంది. చూడొచ్చు. మొత్తంకైతే మేము బయలుదేరిపోతున్నాం. లక్నవరం నుంచి వచ్చినాం, బోట్ ఎక్కినాం, మంచిగా అనిపించింది. పోతున్నాం, ఏదో గిదే ఉంది కదా అనిపించింది, కానీ ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఒక 1/2 వాటర్ వేసుకుందాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నైట్ క్యాంపింగ్ అయితే లక్నవర్లో చాలా బాగా జరిగింది. సో ఇప్పుడే లేచాను నేను, ఇంకా ప్రియా లేవలేదు.